నమస్కారం. మీ కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడిగా, ఈ ఇంటి పౌరుడిగా సంజీవి నగర్, బొంగరాల బీడు, రాజీవ్ గాంధీ నగర్, శివనాగరాజు కాలనీ ఎక్కడ చూసినా రోడ్ వేసినా, కాల వేసినా, స్తంభం వేసినా, ఇదిగో ఈ ఐమాక్స్ లైట్లు వేసినా మస్తాన్ వలి కనపడతా ఉంటాడు. కనపడతాడా లేదా? మీ ఇంటి బిడ్డగా, ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా అక్కడున్న సోదరులందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇంటి దగ్గర గోడ కట్టుకోవాలని ఇసుకేస్తే గద్దలు వచ్చి వాళ్తాయా లేవా? గోడాల దగ్గర ఇటుకరాళ్ళు వస్తే చాలు కావు కావు అని చెప్పి గద్దలు వస్తాయి. ఎమ్మెల్యే మనుషుల్లోనే వస్తాడు, కార్పొరేటర్ మనుషుల్లో వస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే మీరు గోడ కూడా కట్టుకోలేరు. అవునా కదా? అబద్ధం చెబితే చెప్పండి, అన్నా మస్తానులేనా నువ్వు అబద్ధం చెబుతావు అని చెప్పి. ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ ఈ ఏరియాలో ప్రతి అభివృద్ధి, సంజీవి నగర్ గేట్ దగ్గర నుంచి రెడ్డిపాలెం వరకు, నెహ్రూ నగర్ నుంచి ఆర్చి సెంటర్ వరకు కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, మీ పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా, ఆటోలో కానీ బస్సులో వెళ్ళాలంటే ప్రాణం బిక్క తెచ్చుకొని ప్రయాణం చేసేవాళ్ళు. గుంతల్లో పడి ఆటో 3 పల్లి గుంతలు కొట్టేది. అటువంటి దాన్ని మీ బిడ్డగా, మీకు అండగా ఉండి పనిచేశాను. ఇప్పుడు వస్తా ఉన్నారు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. అడగండి, ఎందుకు పోటీ చేయట్లేదురా ముస్తఫా? 10 సంవత్సరాల్లో నువ్వు ఏమి చేయలేదు కాబట్టి ఇవాళ నీకు సీట్ ఇవ్వలేదు. మళ్ళా నీ వ్యాపార సామ్రాజ్యం కోసమే మళ్ళా మీ కూతుర్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అడగాల. మీరు తెలుగుదేశం వాళ్ళని అడగండి. బీజేపీ నరేంద్ర మోడీతో కలిసి సహజీవనం చేసేటటువంటి ప్రయత్నం, నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార భాగస్వామ్య నరేంద్ర మోడీతో ఈ రకమైనటువంటి ప్రయత్నంలో అక్క మీకు సమాధానం, అక్క మీకు పోరాట నాయకురాలు, అక్క మీకు అండగా ఉండదు. అక్క రాజన్న బిడ్డ. భయం అంటే తెలియదు, ప్రాణాల అంటే లెక్క చేయదు. మీకు అండగా కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనల్ని మనం కాపాడుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. మనల్ని మనం రక్షించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఈ తప్పు చేసామా? మణిపూర్ మనకెంతో దూరంలో లేదు. గోద్రా సంఘటనలు మరెంతో దూరం లేవు. మన పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంతో దూరం లేవు. దళితుల మీద దాడులు ఎంతో దూరం లేవు. మైనార్టీల మీద దాడులు ఎంతో దూరం లేవు. ఇవాళ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? పిలుపుతో నరేంద్ర మోడీ గారి గుండెల్లో బాగు దిగాలి. అరే బాబు నరేంద్ర మోడీ, మార్పు గుంటూరు తూర్పు నియోజకవర్గంతో మొదలైతే నీకు ఈ రాష్ట్రంలో ప్లేస్ లేకుండా చేస్తామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా, అక్కగారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే చివరికి ఈ దుర్మార్గులు ఎంత నీచ స్థితికి దిగారంటే సోషల్ మీడియాలో అక్క గురించి ఎంత దరిద్రమైనటువంటి పోస్టింగ్లు పెడతారు. నేరుగా అడుగుతా ఉంది, నాతో ఫైట్ చేయండి, నన్ను ప్రశ్నించండి, లేదా మీకు ధైర్యం ఉంటే నేను ప్రశ్నించే వాటికి సమాధానం చెప్పండి రా అని అడుగుతా ఉంటే పిరికి బొందలు ధైర్యం లేనటువంటి రాజకీయ అజ్ఞానులు అక్క మీద దాడి చేస్తా ఉన్నాం. అక్క భయపడమాకండి. ఈ తమ్ముళ్ళంతా కూడా, ఈ కుటుంబం అంతా మీకు అండగా ఉన్నాం. రాజన్న కోసం, రాజన్న బిడ్డగా మేమందరం కూడా నీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.